ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాలు మనం అంజూరపు చెట్టు కోసం మాట్లాడుకున్నాం. చెట్టు కోసం కాదు కానీ పళ్ళు కోసం మాట్లాడుకున్నాం. ఒక అనారోగ్యంగా ఉన్న హిజ్కియాకి అంజూరపు పండ్లు ముద్ద కట్టడం, యెషయా కోసం, మరి ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ తర్వాత కొంచెం ఒక వన్ డే మెసేజ్ కూడా యవనస్తుల కోసం పరిస్థితులు ఎలా ఉంటున్నాయో నెక్స్ట్ డే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు యథాస్థితిగా మనం తీసుకున్న సబ్జెక్టులోనికి మనం వెళ్ళిపోదాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాను, యెహోవా దేవుడు స్వస్థపరచవచ్చు, లేకపోతే యెషయా అన్న కూడా తను ప్రార్థన చేయగానే స్వస్థపరచవచ్చు. అలా యేసుప్రభువు వారు చేశారు, 12 మంది శిష్యులు కూడా చేశారు. కానీ ఇక్కడ కాయలు పెట్టి ప్రత్యేకంగా పుండు మీద కట్టి ఆ యొక్క రోగాన్ని కట్టవలసిన అవసరం లేదన్న విషయాన్ని కూడా నేను చెప్పాను. ఎందుకంటే దేవుడు ప్రభావం కలిగినవాడు, ఇందులోనే పెడతాడు. ఒక వస్త్రాన్ని ముట్టుకుంటే ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణం అవుతున్న ఆవిడకి ఎంతోమంది వైద్యులను సంప్రదించగా ఇక 12 సంవత్సరాల నుంచి ఆ బ్లడ్ అలా పోతుందంటే అసలు ఆవిడ బ్రతికుండడం చాలా గ్రేట్ అనమాట. ఆవిడ అలా బ్రతికుండడం, ఎందుకంటే అది దేవుని మహిమ నిమిత్తమే, దేవుడే తనకు ఆయుష్ ఇచ్చాడని మనం చెప్పాలి. అంతమందిలో దేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలగాలి కాబట్టి, ఆ క్షణం గుంపుగా వెళ్ళాలి కాబట్టి, ఈవిడ అనారోగ్యంతో బాధపడుతుంది కాబట్టి, ఆ అనారోగ్యం బాధతో ఆయన దగ్గర స్వస్థత ఉంది వెళ్ళాలని కాబట్టి ఆమె దేక్కుంటూ పాక్కుంటూ ఎలాగైతే యేసుప్రభువు వారికి ఆ గుంపులో మరి చేరుకొని వస్త్రం పట్టగానే ఏమైంది, వస్త్రం పట్టెను, ప్రభావం వెళ్ళెను, రక్తధార కట్టెను. ఆయన ప్రభావం కలిగినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో మనం చూసుకుంటే ఎలీషా దగ్గరికి ఆ స్త్రీ నాకు బిడ్డను అడిగినప్పుడు నేను ఇమ్మన్నానా, నువ్వే కదా ప్రార్థన చేసి నాకు బిడ్డనిచ్చావు, మరి నా బిడ్డ ఈరోజు చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి, నువ్వు రా అన్నప్పుడు ఒక ప్రవక్తకి ఇచ్చి ఆ కర్ర మీద దేవుని యొక్క ఆత్మను పెట్టి పంపించడం జరుగుతుందా, లేకపోతే ఆ కర్ర ఇది చేయడం జరుగుతుందా? నువ్వు ఎప్పుడు ఎవరికి ఎదురుపడే నమస్కారం చేయక, నీకు ఎవరన్నా నమస్కారం చేసినా కూడా నువ్వు ప్రతి నమస్కారం చేయక నీ దారిని నువ్వు వెళ్ళిపోని అంటారు. ఒకసారి రేపు దాని విషయం పూర్తిగా నేను చదివి ఏలి అనుకుంటా, సరే నేను చెప్తాను. కొంచెం నేను కన్ఫ్యూజ్లో ఉన్న విషయం, అంటే అంతా తెలుసు, ఎలీషా అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవుడు ప్రత్యేకంగా తన హస్తాన్ని వేసి ముట్టక్కర్లొద్దు, దేంట్లోనన్నా దేవుడు ప్రభావము పెట్టగలిగిన సమర్థుడు. అలాగే ఈ కాయల విషయం అంతా కూడా చెప్పాను. కారాలు ఎలా వచ్చాయి, పులుపులు ఎలా వచ్చాయి, తీపులు ఎలా వచ్చాయి, ఏ కాయ నుంచి ఏది ఉద్భవించింది అని ఆ యొక్క ఇంజెక్షన్ కోసం కానీ, ఆ యొక్క లిక్విడ్ కోసం కానీ, ఈ యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా మనం మొన్నటిదైనా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మరి దానికి సంబంధించిన ఇంకొక వాక్యం చూసుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి దినాన మనం చెప్పుకున్నప్పుడు యెషయాకు అంజూరపు పండు ముద్ద కట్టినప్పుడు నేను చెట్ల కోసం 1-2 నెలలు ప్రసంగం చేశాను. మొత్తం ఆ చెట్ల యొక్క విషయాలన్నీ చెప్పాను. లాస్ట్ ఫైనల్గా ఇంకో చెట్టు ఉంది, దానికోసం కూడా చెప్తాను అని అన్నాను. అది ఇది కాదు కానీ చెప్తాను. ఒక చెట్టు కాదు, చాలా ఉన్నాయి, కానీ ఆ చెట్టు కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 చెట్లు, ఒకటి కాదు, కాబట్టి అది లాస్ట్లో నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 18వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. ఏం కొన్నాడంట? ఆకలి గొనెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాయ కుందువుగాక అని చెప్పును. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్న నేను అంజూరపు చెట్టు అంటే తినే చెట్టు అనుకున్నారా అని నేను అన్నాను. ఆ ఒక్క మాటకి మీరు నన్ను క్షమించండి. ఈ మాట గుర్తొచ్చినా కూడా ఆ మాట ఎందుకో శాతాన్ పలికించినట్టు అని అన్నాను. కానీ విషయం ఏంటంటే
అంటే అప్పుడు ఆ లైన్లో అలా చెప్పినట్టున్నాను. అంజూరపు చెట్టు అంటే తినే కాయలు ప్లస్ స్వస్థత ఇచ్చే కాయలు. ఇక్కడ మనం వాక్యం క్లియర్గా ఉంది కాబట్టి మనం ఏదో పెద్ద టాలెంటెడ్ పర్సన్ అని చెప్పేసి ఏదో మనకి గొప్ప ఘనత రావాలని వాక్యాన్ని మరుగు చేసి మనల్ని పబ్లిసిటీ చేసుకోవడం అనేది చాలా తప్పు. తప్పు కాదు, ఒక విషయంగా ఒక మాట కలపకూడదు, ఒక మాట చెప్పకూడదు అన్నాడు. ఒకవేళ అనుకోకుండా ఒక్కొక్క మాట మనం జారినప్పుడు దాని వెంటనే మనం సరిదిద్దుకోవాలి. కాబట్టి నేను మొన్న దినాన చెప్పినప్పుడు అంజూరపు కాయలు తినే కాయలు అనుకుంటున్నారా, ఏమన్నా జాంకాయలు నవలేసి అనుకుంటున్నారా అని నేను అన్నాను. దానితో ఈ వాక్యం అప్పుడు మీకు ఎవరికైనా గుర్తొచ్చి గుర్తొచ్చుంటే ఆ క్షణాన్ని మీరు నవ్వుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క విషయంలో కొంచెం నన్ను అర్థం చేసుకోండి. అస్సలు మిస్టేక్ అనేది జరగనివ్వను. ఒక్కొక్కసారి ఏదో టైంలో ఇలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటే ఈ చెట్టు వేరే అనుకోవచ్చేమోనండి అని మీరు అనొచ్చు. అంజూరపు చెట్టు అంటే అది పుళ్ళు బాగు చేసేది, కురుపులు బాగు చేసి కాయలు అయి ఉండొచ్చు, ఇది తినే కాయలు ఆకలి తీర్చేది అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. సరే, అలా అని మనం మాట్లాడుకుంటే ఒక్క విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడుంది? త్రోవ ప్రక్కన ఉంది. ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. ఆ త్రోవ పక్కన ఉన్న చెట్టు ఏంటంటే ఆకలి కొనగా. చెట్టు ఆకలి కొనగా ఆయన వచ్చినప్పుడు ఉదయకాలమైన కాయ ఒక్కటి కూడా లేదంట. ఒక్క కాయ కూడా లేనప్పుడు ఇక నువ్వు వేస్ట్ అని చెప్పి వదిలేశారు. విషయం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నట్టుగా ఇప్పుడు అనేకమైన చోట్ల ఇంత డెవలప్ అయినట్టుగా అప్పుడు అసలు సరైన నాగరికతే లేదు. అప్పుడు సరైన వైద్యం ఉంది కానీ ఇంత ఫాస్ట్గా ఇలాంటి వైద్యం లేదు కదా. ఏదో అప్పుడులాగా ఆయుర్వేదాల వైద్యాలే అప్పుడు ఉన్నాయి. ఆకులు అలములు నూరి రాజవైద్యాలు చేయడం, ఏళ్ళు చేయడం, మరెవరాళ్ళు అందులో ఉంటారు కదా కుటీరాల్లోని గుడారాల్లోని అలాగా పాకలు వేసుకొని మునీశ్వరులు అడవికి వెళ్ళి ఆ యొక్క ఆకులు అలములు తెచ్చి అప్పుడు వైద్యం చేస్తూ ఉండేవారు అనమాట ప్రజలకి ఆ పూర్వకాలంలో. కాబట్టి ఆ చెట్టు ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. త్రోవ అంటే ఏంటి? రోడ్ సైడ్ ఉంది. అంటే రోడ్డు నుంచి ఎవరు వెళ్తారు? బాటసారులు వెళ్తారు. అంటే ఎవరు వెళ్తారు? ప్రజలు వెళ్తారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా పడిపోయినా, దెబ్బలు తగిలినా, అనారోగ్యమైనా అక్కడికక్కడికి డాక్టర్ అనేవాడు అందుబాటులో ఉండడు కాబట్టి వైద్యుడు అనేవాడు అక్కడికో ఊరి చివరికి వెళ్ళి ఏదో కట్టించుకొని ఇది చేయాలని అనేటప్పటికి ఇలాంటి వాహనాల తుర్రుమని వెళ్ళిపోయి తుర్రుమని వైద్యం చేయించుకొని రావడానికి కాదు కదా. ఆ యొక్క వాహనాలన్నీ జంతు వాహనాలే. అది ముఖ్యంగా జంతు వాహనం గాడిద, కాస్త ఇదైతే గుర్రం, ఇంకొంచెం రథం అంటే ఇంకా రాజులకు సంబంధించి ఉంటుంది అనమాట. రథాలు ఎవరు వాడతారు? అప్పుడు రథాలు వాడితే గొడవలు అంటే అవి రాజులే వాడాలి. గుర్రాలు అంటావా ఇలా బైక్ వాడినట్టుగా అందరూ వాడతారు, కార్లు వాడినట్టుగా అందరూ వాడతారు. గాడిదలను కూడా అందరూ అలాగే. ఇప్పుడు మనం బళ్ళు ఎలా యూజ్ చేస్తున్నాం, కారు ఎలా యూజ్ చేస్తున్నాం, వాళ్ళు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక గాడిద ఒక గుర్రం కంపల్సరీగా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళడానికి చేయడానికి వాళ్ళ యొక్క ఊర్లోకి వెళ్ళి సామానం కొని తెచ్చుకోవాలన్నా మరి లేకపోతే ఏమైనా కట్టెలు తీసుకురావాలన్నా ఇప్పుడు గ్యాసులు ఏం లేవు కదా. ఆ రోజులో ఉండే అంతా కూడా ఇలాంటివి. లేదంటే కాలి నడక, అంత గమ్ముని వైద్యానికి వెళ్ళలేరు. ఈలోగా వైద్యుడు అక్కడ ఉన్నాడో లేదో, అంత దూరంలో ఉన్నాడో, ఉంటే ఎప్పుడుకి వస్తాడో, అసలు అక్కడ అందుబాటులో ఉన్న అనేకమైన సందర్భాలు ఇంకా మనం ఆలోచించుకుంటే ఏర్పడతాయి. ఒకటి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదాని విషయంలో బైబిల్ విషయంలో ఎక్కువ, మిగతా విషయాలు ఏమో నాకు తెలియదు అని కాదు కానీ బైబిల్ విషయంలో ఎక్కువ మనం అర్థం చేసుకొని ఒక్కసారి మన పురాతనమైన రోజులు, మన తాతల రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు పుడుతున్న పిల్లలు కాదు కదా అవి ఇవి తెలియడానికి. ఇప్పుడు పుడుతున్న పిల్లలకు కూడా అన్నీ కొన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు పిల్లలంతా కూడా వంటలు చేయాలంటే యూట్యూబ్లు కొట్టుకొని చూస్తున్నారు. తల్లిదండ్రులు నేర్పించట్లేదు. హాస్టల్స్ ఇళ్ళల్లో ఉండట్లేదు. ఇంట్లో తల్లి ఎలా చేస్తుందో వాళ్ళకి నేర్పరత రావట్లేదు. కాబట్టి వాళ్ళ మీద ప్రేమ పుట్టట్లేదు. ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. తప్పదు మరి, వాళ్ళకున్న ప్రదేశాల్లో ఎడ్యుకేషన్కి అనుకూలంగా వాళ్ళ పిల్లల్ని వృత్తిని చేసుకొని చదివించుకుంటున్నారు. తప్పదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయాలన్నా ఒక అత్తగారింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా యూట్యూబ్లు చూసుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న ఇందులోనూ నేను ఒకటి చూశాను.
ఫేస్బుక్లోనే ఇందులో నోటి చూశాను, ఇప్పుడు కాదు చాలా నాళ్ళ క్రితం. ఏంటంటే అత్తగారంట వెళ్ళి గ్యాస్ సిమ్లో పెట్టమ్మా అంటే కోడలంటదంట, అత్తయ్య ఏ సిమ్లో పెట్టాలి, సిమ్ 1లో పెట్టాలా, సిమ్ 2లో పెట్టాలా అందంట. అంటే నేను ఇది ఫేస్బుక్లోనే చూశాను. ఆ జోకు కాస్త అప్పుడప్పుడు అలా జోకులు చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ టైప్లోకి వచ్చేసారు ఇప్పుడు. జనరేషన్ అంతా ఏ టైప్కి వచ్చిందంటే టెక్నాలజీ మీద ఆధారపడిపోతుంది. తప్ప ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. అర్థం కావట్లేదని వాళ్ళని అనే కన్నా, అత్తగారి చేత వాళ్ళ చేత వీళ్ళ చేత వాళ్ళని తిట్టించే కన్నా కొంతకాలం పిల్లల్ని మనతో వంటగదిలో తిప్పుకోవడం మంచిది. మనం ఇప్పుడు చేస్తున్నామంటే మన తల్లిదండ్రులు చూసి, మన పిల్లలు చేయాలి అంటే మనల్ని చూసి, ఒక తరం తర్వాత ఒక తరము చూసి చెయ్యాలి. అంతే తప్ప ఇలా టెక్నాలజీ మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది, సిమ్ 1 సిమ్ 2 అన్నట్టు. ఇంకా నేను నవ్వుకోవడానికి చెప్పాను కాస్త. ఇలాగా ఆడపిల్లల ఆలోచన ఎలాగుంది, మగవాళ్ళ తీరు కూడా ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళకి అసలు తెలీదు. ఒకవేళ భార్య ఏమన్నా చదువుకున్న భార్య కదా, నీరసంగా ఉండి కాస్త టీ పెట్టు పాలు పెట్టాలనుకో పొంగిపోయేదాకా చూస్తారు వాళ్ళు. స్టవ్ కట్టేసాం అనుకొని వాళ్ళు ఆరిపోతారు. విషయం ఏంటంటే వాళ్ళకి రైట్కి తిప్పాలో లెఫ్ట్కి తిప్పాలో తెలీదు, అది ఆపడం కోసం. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉండబట్టే వాళ్ళు అలా ఉన్నారు. అలాగా ఈ త్రోవ పక్కన ఉన్న చెట్టుకి కాయలు లేవు. ఒకవేళ ఎవరన్నా అనారోగ్యంతో అక్కడికి వచ్చి పడిపోయినా, నీరసంతో పడిపోయినా, ఏదన్నా పడిపోయినా అది వెంటనే కొంచెం ఆ కాయ తెంచుకు తినగానే, అంటే అది తెలుసు ప్రజలకి ఇది వైద్యానికి సంబంధించిన కాయ అని. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, అది లోన చేసే వైద్యమే కదా. పొడిచినదైతే పైకి కనబడుతుంది, గీచుకున్నదైతే పైకి కనబడుతుంది, పడిపోయిందైతే పైకి కనబడే దెబ్బలు. కానీ లోన నుంచి వచ్చే నొప్పులు ఎవరికి తెలిస్తే, మెలికలు తిరిగిపోతున్న అతనికే తెలిస్తే తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి అది డెఫినెట్గా తినీకాయే. ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, అది తింటేనే లోనున్న అనారోగ్యం స్వస్థపడుతుంది. ఇప్పుడు ఇతనికి ఇసుకేకి కట్టిన అంజూరపకాయ పైన ఉంది పుండు, లోన్ నుంచి రాకుండానే పైకి బద్దలయ్యిందంటారా శరీరం? లోన వ్యాధి ఉండబట్టే కదా ఇప్పుడు నువ్వు మరణిస్తా ఉన్నాడు. ప్రాణం అనేది లోన్ ఉందా, పైన శరీరం మీద ఉందా? లోన్ ఉన్న శరీరంలో ప్రాణం ఉంది. ఆ శరీరం లోన్ నుంచి గాయపడి పైకి అది బబుల్స్ కింద వచ్చేసి పుండు అయిపోయింది. అది అంటే ఎక్కడుంది అది అనారోగ్యం? లోన్ నుంచి బయటకు వచ్చింది, బయట నుంచి లోనికి వెళ్ళేది కాదు కదా. అనారోగ్యం అనేది ఏదైనా సరే బయట నుంచి లోన్ నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ పైన శరీరానికి స్కిన్ అలర్జీ అది ఇది వచ్చినా కూడా లోన బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉండబట్టో, ఏదో అవ్వబట్టో, లేకపోతే స్కిన్ అలర్జీ ఉండబట్టో, ఏదైనా అది కూడా లోన్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇంకా నాకు క్లారిటీ వచ్చేసింది. అంటే ఇది డెఫినెట్గా నేను ఇప్పుడు దాకా ఒక సందేహం, ఒక అనుమానంతో ఉన్నాను. మీకు చెప్తున్నాను కానీ ఒకలాంటి అనుమానంగానే ఉంది నాయన. నిజంగా ఇది తినేకాయ స్వస్థపడే కాయ, తినేకాయ స్వస్థపడే కాయ, వీళ్ళకి ఎలా చెప్పాలి నేను ఈ విషయాన్ని, వీళ్ళకి నేను ఎలా ప్రజెంట్ చేయాలి అని సతమతం అయిపోతున్నాను చెప్తున్నానే కానీ. మొన్నటి నుంచి ఇదే ఆలోచన నాకు. కాబట్టి ఇప్పుడు నాకు నిజంగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందనని కన్నా దేవుడు చెప్పాడని చెప్పడం గొప్ప. నేనేవి జ్ఞానిని కాదు, నేను ఎంత జ్ఞానినో మీకు తెలుసు. కానీ అలాగా అంటే ఈ కాయ ఒకవేళ కడుపు నొప్పి అతను ఎక్కడైనా వచ్చారనుకోండి, లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కడుపు నొప్పి విషయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తరమైన ఈ తరమైన నీవు వేదనతో పిల్లలకు అందివంది కరేం కదా, పోయే ప్రాణం వచ్చే ప్రాణం అంతే. కాబట్టి ఒకవేళ అలా బాటసార్లు ఆ గాడిద మీద భార్యను ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళినా, ఇచ్చేసినా, ఏమన్నా అనారోగ్యం వచ్చినా వెంటనే ఆ కాయ తెంచుకు తినగానే అది లోనకెళ్ళి దాని సారము లోనకెళ్ళి, ఆ వాటర్ లోనకెళ్ళి, అంటే కాయలో సారం ఉంటుంది కదా, వాటర్ ఏ కాయ తిన్నా నోట్లో జలం అనేది ఊరుతుంది. కాబట్టి ఆ జలం మనలో ఉన్న బాడీలోని బ్లడ్లో కూడా వాటర్ టైప్లో ఉంటాయి. కాబట్టి ఆ బ్లడ్లో అది ఇంక్లూడ్ అయ్యి అక్కడున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది అనమాట. అంటే నొప్పిని ఆ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిస్తుందని అర్థము. కాబట్టి దేవుడు అందుకనే ఆ చెట్టుని త్రోవ పక్కన పెట్టాడు. ఎక్కడో ఊరి చివరన పెట్టచ్చు, ఎక్కడో అడవిలో పెట్టచ్చు. అడవిలో ఎక్కడికి వెళ్ళి కోసుకుంటారు, ఎవరికి తెలుస్తారు? చాలామంది చచ్చిపోయి ఉండొచ్చు అలాగైతే.
కానీ ఎవరూ చనిపోకూడదని దేవుని ఉద్దేశంతో ఆ చెట్టు అక్కడ ఉంచబడి ఉంది. ఆయన ఎందుకంత సీరియస్ అయ్యాడని అంటే గనక ఆయన అది కడుపు నింపే ఆహార పదార్థం అయింది, ప్లస్ అనారోగ్యముని స్వస్థపరిచి ఒక మెడిసిన్ కూడా అయ్యిందని. ఆయన ఆకలి కోసం కాదు సుమా, ఆయన చెప్పే ప్రతి ఉపమానం కూడా ఒక ఆత్మీయమైన అర్థం ఇచ్చేదే. ఇప్పుడు పొలంలోని బంగారం వెతికినట్టుగా వెతకాలి, వజ్రాన్ని వెతికినట్టుగా వెతకాలి అని చెప్పాడు. ఆ మాటకు అర్థం ఏంటి? పొలంలో వజ్రాలు ఉంటాయా? ఇప్పుడు వెళ్ళి పొలాలు దున్నేస్తారు, ఆ పొలం యజమానులు వచ్చి నన్ను చెదక్కొట్టేస్తారు. నువ్వు ఇచ్చిన మెసేజ్ ఎవరో విన్నారు, 10 మంది కుర్రోళ్ళు, వాళ్ళు కష్టపడట్లేదు, ఇప్పుడు వెళ్ళి నా పొలం అంతా దున్నేశారు అని అన్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? అక్కడ వజ్రాలు దొరుకుతాయి, వైడూర్యాలు దొరుకుతాయి, మణిమాణిక్యాలు దొరుకుతాయి, నక్కల బిందులు, ఏం బిందులు, ఎత్తడి బిందులు దొరుకుతాయి అని అన్నారనుకోండి, ఇంకా నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కుర్రోళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అందుకే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కొంతకాలం కూడా వాళ్ళతో ఉండట్లేదు, వీళ్ళకి పొజిషన్ అర్థం కాక. అందగాళ్ళు ఇష్టపడతారు, ఆస్తిపరులను ఇష్టపడతారని అనుకుంటున్నారు. ఎవరైనా సరే తన కడుపుని పెంచి పోషించే వాళ్ళనే ఇష్టపడతారు. ఎవరికన్నా బ్రతకాలనుకుంటారు. ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లి సంబంధాలు చూసినా నా కూతుర్ని పెంచగలడా, నా కొడుకుని చూసుకోగలదా, ఈ టైప్లోనే ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రులైనా. వాళ్ళు తెలియక జీవితంలో దిగిపోయినా ఒక 6 నెలలు సంవత్సరం పోయేదాకా మొత్తం జీవితం అర్థమైపోద్ది. ఇప్పుడు ఏం అర్థం కాదు, అర్థమయ్యేదాకా మనం వదిలేయాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే అర్థమయ్యి చీకటి పడ్డాక పక్షి గూటికి చేరినట్టుగా వాళ్ళకి జీవితం అర్థమయ్యాక ఖచ్చితంగా వస్తారు. ఈలోగా కొన్ని మంచి జరగచ్చు, జరగపోవచ్చు, కొన్ని జబ్బులు ఖచ్చితంగా అంటుకోవచ్చు. అంటుకున్న తర్వాత ఎవరు ఏం చేయలేం, వాళ్ళ ప్రాణాలు వాళ్ళకే బాధ్యులు. కాబట్టి ప్రియమైన దేవుడు, కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్ని టైంలో తల్లిదండ్రులు కాపాడరు కదా, వాళ్ళ ప్రాణం విసుకెక్కిపోయి వాళ్ళు ఉంటారు. ఇంకెంతసేపు నేను కాపాడమే, మా పని ఏంటి, ఉండిపోతే అంటారు. ఎందుకంటే వాళ్ళకంతా నీరసం వచ్చేస్తుంది ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో త్రోవ పక్కన ఉన్న చెట్టుని యేసుప్రభువారు అందుకు తిట్టారు. ఒక కాకరకాయ తీసుకుందాం. కాకరకాయ వంటకు పనిచేస్తుంది, ప్లస్ మన బాడీలో ఉన్న ఒక భయంకరమైన వ్యాధికి, షుగర్ వ్యాధికి పనిచేస్తాయి. హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయామనుకోండి, అది మన బాడీ అంటే కప్పట్లేనంత వరకు కూడా బాడీలో మన పార్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా అట్లా రన్నింగ్ ఉండదు, ఆగిపోతుంది, రన్నింగ్ అనేది ఆగిపోద్ది. కాబట్టి కొంతసేపటి వరకు అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎక్కడన్నా లివర్ ప్రాబ్లం వస్తే మిగతా పార్ట్స్ బాగానే ఉంటాయి. ఇంకోటి ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ పార్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి, అది కూడా కొంచెం డ్యామేజ్. కానీ షుగర్ అనేది వచ్చిందంటే అది బ్లడ్లో వచ్చేది కాబట్టి మొత్తం అంతా కొలాప్స్ అయిపోద్ది, ఇంకేముండదు, టాప్ టు బాటమ్ అనమాట. కళ్ళు కాడ నుంచి పాదాల కాడ నుంచి బాడీ అంతా ఇంకా డ్యామేజ్ అయిపోద్ది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగినని చెప్పి మరి చేదైన కాకరకాయ తినడానికి పనిచేస్తుంది, కాస్త మన బాడీకి అది షుగర్కి కూడా కొంచెంగా పనిచేస్తుంది. ఎక్కువగా కాకపోయినా డాక్టర్ మీద ఆధారపడతారు కాబట్టి పడాలి, దేవుడు తగ్గిస్తారు అని అంటే కాలు తీసేస్తారు, చూసుకోండి మరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కొన్ని చేదులు ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే చాలామంది చూసాను, మెంతులు అనేవి పచ్చళ్ళలోనే వేసుకుంటారు, తాలింపుల్లోనే వేసుకుంటారు. అలానే అవి పొడిని చేసుకొని కూడా షుగర్ వచ్చిన వాళ్ళు తాగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇది కూడా కడుపులోకి ఇచ్చినట్టే కదా, అవి కూడా కాయలే కదా, చిన్న కాయలు లాంటివి అవి. అలాగే ఈ అంజూరపు చెట్టు కూడా తినడానికి ప్లస్ వైద్యానికి కూడా పనిచేసే ఒక కాయ. అందుకే దేవుడు బాటసారులకి త్రోవ పక్కన పెట్టారు. ఆయనంది త్రోవ పక్కన ఎక్కడో పెట్టచ్చు, అక్కడ ఇంకో మామిడి చెట్టు ఉంటే చక్కగా తిట్టారు కదా, ఆ చెట్లు ఉన్నాయని అక్కడ చెప్పలేదు. త్రోవ పక్కన ఎక్కువ చెట్లు ఉండవు, ఏముంటాయి కొంచెం పని చెట్లు, పని చేయని చెట్లు అవి ఉంటాయి. ఇప్పుడైతే అవి కూడా ఉండవు. కొంచెం పల్లెటూరులో ఎక్కువ కొబ్బరి చెట్లు అవి ఇవి కనపడుతూ ఉంటాయి విలేజెస్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాయ తిన్నప్పుడే అది లోనికి వెళ్ళి స్వస్థత పడుతుంది. అది ఎలాంటి కడుపు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, ఏదైనా నొప్పు అనేది అంటే పైకి ఒకవేళ ఏ జంతువు వచ్చి అక్కడ గాయం చేసినా కానీ ఆ గాయం పైన పుండు ముద్ద చేసి కట్టగానే ఆ గాయం అక్కడ వెంటనే కట్టబడును అని ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సిమెంట్ టైప్ అనమాట ఆ కాయ. 3 రోజులకు అంత పెద్ద పుండు తగ్గిపోయి దేవాలయానికి వెళ్ళిపోయాడంటే నిమిషాల మీద పుండంతా బిగుసుకుపోయి ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి అక్కడ అదంతా ఇంకా రాయిలాగా అయిపోద్ది అనమాట, స్టోన్ లాగా. లోన నొప్పి కూడా తగ్గిపోతుందని అర్థం.
అర్థం ఏంటి ఇంకంతే. అంత అనారోగ్యం ఆయన 3వ రోజున దేవాలయానికి వెళ్ళిపోయాడు, తగ్గిపోయిందంటే అతను ఎందుకు అడిగాడో తెలుసా హిజ్కియా? నిజంగానే నాకు తగ్గుతుందా? నిజంగానే నేను 3వ రోజుకి వెళ్ళిపోతానా? మరణకరమైన రోగం ఇంత పెద్ద పుండు ఎలా తగ్గుతుందని అనుకున్నాడు. అనుకొని పాపం అనుమానంతో అడిగాడు. అది దేవుడు సృష్టి. పాపం అతను తెలియక మాట అన్నట్టు ఉన్నాడు కానీ ఆ విశ్వాసంతో. అందుకే అంటున్నాను, నీకు కార్యం జరగడం లేట్ అయినప్పటికీ కూడా నువ్వు నమ్మకంతో ఉండు. నీ నమ్మకం కోల్పోవద్దు. ప్రార్థనలో నువ్వు పెట్టుకున్న విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడి మీద నువ్వు పెట్టుకున్న భక్తి జారిపోవద్దు. ఎవరు ఏమంటున్నారా అన్నది కాదు నీ ఉద్దేశం. నువ్వెంత భక్తిగా ఉన్నావన్నది మాత్రమే నీకు ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భక్తిపరులను ఎటకరించిన, చాలా విశ్వాసవంతులను ఎటకరించిన, నటిస్తున్నారని ఎటకరించిన వాళ్ళే ఖచ్చితమైన వేషధారులు. వాళ్ళే దేవుని యందు భయభక్తులు లేని వేషధారులు. పోనీ నటించినా ఏం చేసినా నువ్వు దేవుడు పడతారా? వాళ్ళకి అనవసరం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాయ ఏంటంటే అంజూరపు కాయలు స్వస్థపరచడానికి చాలా ప్రథమ కాయలు అయి ఉన్నాయి. అందుకే త్రోవ పక్కన ఉన్నారు. బాటసారులు వెళ్ళడానికి అక్కడ అవి ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి జంతువులు వచ్చి గీరేసినా చేసేసినా ఏమన్నా అయినప్పటికీ కూడా ఆ కాయలు తెంచి అక్కడ అది చేసి మొత్తగా కట్టగానే వెంటనే పై గాయం కూడా తగ్గినాను. అంటే లోనికి తినబట్టి లోనున్న నొప్పులన్నీ తగ్గుతాయి. పైకి అయిన గాయాలు అయితే అదే గీరేసినవి కానీ అవి కానీ పైన రక్తం వచ్చే దెబ్బలు అయితే అవి కాయ ముద్ద చేసి కట్టగానే అక్కడికక్కడ కొట్టయిపోతాయి. లోన్ వైద్యానికి తినడానికి బయట ముద్ద చేసి కట్టడానికి 2 విధాల పనికొచ్చేలాగా దేవుడు ఇప్పుడు ఆ కాయను అక్కడ పెట్టాడు. అంటే ఒకే మామిడికాయలో పులుపు తీపి ఉన్నట్టుగా ఈ కాయలో దేవుడు అలా ఇంక్లూడ్ చేసి రోడ్డు పక్కన త్రోవ పక్కన పెట్టాడు అనమాట. ఇప్పుడు ఫుల్గా నాకు క్లారిటీ వచ్చింది. ఇంతకు మించి నేను చెప్పలేను. మీరు మీ దైవజనులను అడగండి, మీరు చదువుకోండి, దేవుడే మీకు జ్ఞానం ఇస్తాడు. ఇంతగా చెప్పేంత జ్ఞానం నాకైతే లేదు. ఇదన్నా దేవుడే చెప్పాడు అనుకుంటున్నాను కానీ నేనైతే ఎంత మాత్రం కూడా కాదు. నేను నా జ్ఞానం అల్పము, ఎందుకు పనిచేయని దాన్ని. మానవుని యొక్క జ్ఞానం ఆయన దృష్టిలో వెర్రితనం. అందులో వెర్రిదాన్ని నేను మొదటదాన్ని. కానీ పెద్ద మేధావులా ఫీల్ అయిపోతుంటాను, వెర్రోళ్ళే అలా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే ఇక్కడ ఏమంది, త్రోవ ప్రక్కన ఆకలి కొనగా అంజూరపు చెట్టు మీద ఆకులు తప్ప కాయ ఒక్కటైనను లేదు. వెంటనే దేవుడు అది చెప్పించాడు. ఇంకొక విధంగా మనకు తీసుకోవచ్చు. మీరు కూడా మందిరానికి వెళ్ళాము, ప్రార్థన చేసాం, భక్తిగా ఉన్నామంటే సరిపోదు. మీ భక్తి ఎవరికి? మీ ప్రాబ్లమ్స్ పోవడానికి మీరు ప్రార్థన చేస్తున్నారే తప్ప నన్ను నీలో చేర్చుకో ప్రభా, నాకు భక్తిగా ఉండేలా చేయ ప్రభా, నా కొరకు చేయట్లే కదా. మీ ఆత్మను నా కొరకు సిద్ధపరచట్లే కదా. నిజం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి చేస్తున్నాం ఏ రకంగా? మన ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువగా మనం మందిరానికి వెళ్తున్నాం తప్ప నా ఆత్మ నీలో మిళితం చేసి ఉంచు. ఒక పిలిపిలాగా నీతో నా ఆత్మను కలిపినైనా, ఒక ఏలియాలాగా నాలో నీ ఆత్మను దించు ప్రభా. ఒక ఎలీషా మీదకి దుప్పటితో ఆత్మను దించినట్టుగా నా మీదకి నీ యొక్క 2 పళ్ళ ఆత్మను దించు నాయన. మరి మీ 12 మంది శిష్యుల మీదకి మీ యొక్క ఆత్మరాగా అన్య భాషలు మాట్లాడారు కదా ప్రభు. ఏ రోజున నువ్వు ఆత్మీయ జీవితం కోసం కోరుకున్నావా? ఆత్మీయమైన భక్తి కోరుకున్నావా? లోకానుసారమైన జీవితం, ఒక భార్య, ఒక బిడ్డ, ఒక జీవితం ఈ ఉండకూడదు అనట్లేదు. కుటుంబ వ్యవస్థనే దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబములను చేయవాడు ఆయన అని చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట శ్రేయస్కరం కాదని ఆయనే చెప్పాడు. ఏకాకులను సంసారులుగా చేస్తానని ఆయనే చెప్పాడు. కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన వాడు ఆయనకి తెలియదా? వీళ్ళందరికీ భార్య బిడ్డలు లేరా? మోషేకి భార్య బిడ్డలు లేరా? 12 మంది శిష్యులకి లేరా? కానీ వాళ్ళ దేవుళ్ళు మిళితమైపోయారు, దేవుళ్ళో కలిసిపోయారు. దేవుని ఆత్మతో పాటు వీళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది, వీళ్ళ ఆత్మతో పాటు దేవుడు ఆత్మ వచ్చేస్తుంది. వీళ్ళ ఆత్మలు కలుపుకొని ఆత్మీయమైన జీవితం జీవిస్తున్నారు. అందుకే దేవుడు ఆత్మను ఆర్పకుడే అని చెప్తున్నాడు. 2 పాయింట్లు ఛార్జింగ్ లేకపోతే ఛార్జర్ ఎక్కడుంది, ఛార్జర్ ఎక్కడుంది, ఛార్జర్ విలవిల ఆడిపోతూ ఉంటాం. ఆ చేతిలోనే ఫోన్ అట్టు తిరుగుతూ ఉంటాం. అందులో నేను ఒకదాన్ని, నేనేం ప్రత్యేకమైన దాన్ని కాదు, కానీ నేను ఒకదాన్నే. ఈరోజు బైబిల్ చదివామా తప్పన, ఈరోజు వాక్యం చదివామా తప్పనుండదు, ఈరోజు ప్రార్థన చేసామా తప్పనుండదు, ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసామా తప్పనుండదు. 6 గంటల సీరియల్స్ వచ్చేస్తున్నాయా, అయిపోయాయా, ఉన్నాయా, ఎంతవరకు జరిగింది, ఈ తప్పన ఎక్కువగా ఉంటుంది. సెల్లలో ఎవరేం మెసేజ్ పెట్టారు, ఎవరేం చూశారు. ఇప్పుడు మార్నింగ్ లెగడం అందరూ అద్దం చూసుకునేవారు, ఇప్పుడు సెల చూసుకుంటున్నారు. అద్దం ఎందుకు చూసుకుంటారు? లేచే లెగ్గానే ఫస్ట్ దేవుడి మొహం చూసుకొని తర్వాత అద్దం ఎందుకు చూసుకుంటారు?
మన మొహం ఎలా ఉంది, చిరిగిపోయిందా, చిరాగ్గా ఉందా, ఎవరైనా వచ్చినా కూడా అసహ్యంగా ఉంటుందని స్త్రీలు అయితే గబగబా తలదూకొని కాస్తంత మొహం కడుక్కొని శుభ్రంగా నీట్గా ఉంటారు. అలా చండాలంగా ఉంటే ఇంటికి మంచిది కాదు స్త్రీ. ఎంత నీట్గా ఇంటిని స్త్రీని తను శుభ్రపరచుకుంటే అంత మనకి దేవుడు ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటాడు. చండాలంగా ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంది త్రోవ ప్రక్కన ఈ చెట్లు దేవుడు పెట్టాడని జరుపుతుంది. ఆ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం కోరుకోవట్లేదు. ఆత్మఫలం ఏమనగా గలతీ 5:1. ఆత్మఫలాలేటి మనకు తెలుసు అన్నీ. ప్రేమ, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఆశ, నిగ్రహము. అక్కడ తీయలేదు కానీ నాకు గుర్తున్నే చెప్పేస్తున్నాను. దయాళత్వము ఇవన్నీ. మిగతా అన్నీ కామకారములు, కృత్రిమములు, ఆక్రమములు ఇవన్నీ లోపల నుంచి వచ్చాయి. మార్కు 21లో కూడా ఉంది కదా, 21:21లో కూడా ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవునితో నీ వంట కట్టబడిన జీవితం ఎలా ఉందో తెలిసిపోతుంది. నువ్వు ప్రకాశింపబడుతున్నావా దేవునిలోని, లేకపోతే బుగ్గులాగా ఉన్నావా అనేది తెలిసిపోద్ది. అంటే నల్లగా ఉంటే భక్తి లేనట్టు, తెల్లగా ఉంటే భక్తి ఉన్నట్ట అని కాదు. ఇక్కడ దేవుడు బిడ్డలు క్లియర్గా తెలిసిపోతారు, చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నువ్వు భక్తి నువ్వు ఎదగడం కోసం చేస్తున్నావేమో, నీ ఆత్మని దేవుని దగ్గర చేర్చుకోమని చేయట్లేదు. అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఎందుకుండో అని మీరు అనుకోవచ్చు. అవి ఉండేవి ఎక్కువగా నువ్వు కోరుకునేవి, దేవుని ఆత్మ నీతో కావాలి అని అనుకొని కోరుకునేది చాలా తక్కువైంది. అది మనకు తెలుసు కదా. ముందు మన జీవితం బ్రతకడానికి మనకు అన్నీ కావాలి. ఇంటికి సంబంధించి కావాలి, ఒంటికి సంబంధించి కావాలి, బయటికి తిరగడానికి కావాలి. ఒక మనిషి బ్రతకడానికి అనేకమైన లగ్జరీలు కావాలి మనకి. అంటే మరి లగ్జరీలు అంటే 7 అంతస్తులు 3 అంతస్తులు 7 కార్లు 3 మేడలు అని కాదు సుమా. ఉన్న దాంట్లోనే ఇంకొంచెం బెటర్గా ఎవరైనా అలాగే కోరుకుంటారు, తప్పులేదు. ఎవరైనా బెటర్గా ఉన్న జీవితాన్నే కోరుకుంటారు. మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తరతరాల భవిష్యత్తే కోరుకుంటారు. ఇంకేం కోరుకుంటారు? ఇది నేను తప్పు అని అనట్లేదు. కోరుకునే ముందు ఏ క్షణమన్నా నిన్ను పిలిచేస్తాడేమో, కాబట్టి నీ ఆత్మను కూడా ఆయన కోరుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఈ ఆత్మ నీది కాదని ఆయన గుర్తు చేస్తున్నాడు. అది కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ నువ్వు ఇంటికి అన్నీ సిద్ధపరచుకున్నట్టుగా, ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకున్నట్టుగా నీ ఆత్మను కూడా దేవుడికి ప్రిపేర్ చేసి పెట్టు. ఏ క్షణమన్నీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అదే కావాల్సింది. అటు ఇటు కూడా ఉండాలి. ఇటు నీ ఇంటిని చక్కబెట్టుకో, అటు నీ ఆత్మను కూడా దేవుని యందు సిద్ధపరచుకో. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధల నుంచి తేకాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.